5 సంవత్సరాలు పాలన ఎట్లా ఉంది అశోక్ గారి పాలన? రోడ్లు వేసారండి, డ్రైన్లు వేసారండి, రోడ్డు వేసారండి, డ్రైన్లు వేసారండి, అన్నీ వేసారండి. డబ్బింగ్ యార్డ్ మా ఊరు వచ్చేసి డబ్బింగ్ అంగడి తీసారండి, అన్ని బాగానే చేసారండి. ఇతను ఇండిపెండెంట్ నిలబడతా వాళ్ళండి. అక్కడ ప్రభుత్వం లేకండి 4 సంవత్సరాలు అతను ఇబ్బంది పడినండి. లాస్ట్ సంవత్సరంలో బాగా చేసాడండి, అన్ని పనులు కూడా సక్రంగా 80% పూర్తి చేసాడు. అంటే ఏం జరిగినాయి? రోడ్లు అండి, డ్రైన్లు అండి, ఇవన్నీ అబ్బురదలోంచి వెళ్ళారు. పెన్షన్లు కూడా అండి ఇది వరకు తిప్పుకునేవారండి, అలా తిప్పకుండా పెన్షన్లు ఫ్రీగా వచ్చేస్తున్నాయండి ఇప్పుడు, ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని బాగా జరిగినాయండి. అయితే ఫోన్లలో టీవీల్లో ఈయన మల్లాడి గారు చెప్తా ఉన్నారు కదా, అవినీతి చేసేసాడు, ఇష్టారీతిన చెత్తలు అవినీతి, కాంట్రాక్టుల దగ్గర అవినీతి, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా, నిజం కదా? నిరూపించాలి కదండి. అతను ఏమి లేదండి అలాగంటారండి, బాగానే చేసాడండి. అతను మా డ్రైన్లు రోడ్లు ఎక్కడ కూడా శుభ్రంగా వేసాడండి. అతను మా ఊరు వచ్చేసిందని ముక్కు మూసుకెళ్ళివారండి డబ్బింగ్ యార్డ్, అది తీయించారండి, అన్ని బాగానే చేసాడండి. అతను అసలు యానంలో ఎక్కడున్నాడు అశోక్ అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాడు ఆయన. యానంలో అసలు కట్టినాడు, సొంత ఇల్లు కట్టుకున్నాడు కదండి, చూస్తున్నాడు కదండి. అసలు యానంలో ఉండడు, ప్రజలకు అందుబాటులో ఉండడు, వరద వచ్చినా ఒప్పిన వచ్చినా ఏమొచ్చినా అసలు పట్టించుకోలేదు. అసలు ఆయన ఉండి కూడా ఏం ఉపయోగం అని ప్రశ్నిస్తా ఉన్నాడు కదా ఆయన. అంటే అండి అతను ప్రభుత్వం లేదండి, ప్రభుత్వం లేదు, ఆయన చేద్దరేటప్పుడు ఇతను ఆటంకం కలిగించుకోవడం అంటున్నారండి జనం. అతను అలాగే లాక్కొచ్చి లాస్ట్ సంవత్సరంలో బాగా చేసాడు పనులు. నేను